ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గురు పూజోత్సవం మహోత్సవం జరిగింది. ముందుగా టీచర్స్ అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు దాదాపు 63 మంది ఉత్తమ ఉపాధ్యాయులకి ఇక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు, అలాగే మా అనంతపురం ఎంపీ గారు అంబికా లక్ష్మీనారాయణ గారు, రాయదుర్గం ఎమ్మెల్యే గారు కాలువ శ్రీనివాస గారు అంతా హాజరు కావడం జరిగింది. దీనిలో భాగంగా గత 5 ఏళ్లలో టీచర్స్ ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు. 5 ఏళ్ళ తర్వాత మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గురు పూజోత్సవం కార్యక్రమం కానీ ఈరోజు అనంతపురంలో బ్రహ్మాండంగా జరిగింది. గత 5 ఏళ్లలో మేము ఎప్పుడు ఇలాంటి ఫంక్షన్ చేసుకోలేదు. టీచర్స్ని ఇంతగా గౌరవించిన దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి టీచర్స్ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈరోజు అనంతపురం ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్ నందు ఈరోజు గురు పూజ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 63 మంది ఉత్తమ సేవ అందించినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా సన్మానం చేసుకోండి. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మా విద్యాశాఖ మంత్రి ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా అంటే ప్రతి జిల్లా కూడా ₹1,00,000 కేటాయించి ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలనేటువంటి ఒక అవకాశాన్ని ఈరోజు ఇవ్వడం వల్ల ఈరోజు గురువులందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమం వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా నారా లోకేష్ గారి మా ప్రీతమ ముఖ్యమంత్రి ఆలోచన మేమందరూ కూడా అభివృద్ధి చేసుకుంటాం. ఎందుకంటే గురువులు సంబంధించి మా ఈ భారతదేశాన్ని గౌరవించినటువంటి ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు గురువుల వల్లనే సమాజం ఎంతో అభివృద్ధికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే వ్యవస్థ కాబట్టి ఆ వ్యవస్థ ఎప్పుడు బాగుంటే తప్పకుండా మన భారతదేశం అదేవిధంగా ఈ సమాజం కూడా బాగుంటుందన్న లక్ష్యంతో అందరూ కూడా కలిసి పనిచేసి బాధ్యత ఉంది. కాబట్టి అందరూ కూడా గురువు అందరూ సన్మానించుకుంటే మేమందరూ కూడా ఒకసారి చిన్నప్పుడు విద్యార్థి దశ నుంచి ఏ విధంగా గురువులతో మేము సహవాసం చేసి వాళ్ళంతా మేము ఎంతో జ్ఞానాన్ని పెంపొందింపజేసుకుని తద్వారా ఈ సమాజంలో ఉన్నతమైనటువంటి ఒక మంచి పౌరులుగా ఎదిగేటువంటి అవకాశం ఇచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మరొకసారి ఈరోజు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గురువులందరూ కూడా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం తెలియజేసుకుంటాం.